సార్ శరత్ సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అది ట్రూ ఆర్ ఫాల్స్ నాకు తెలియదు యాక్చువల్గా. సార్ ఇప్పుడు ఈ మన ఈ లగిచర్ల కేసులో A2గా ఉన్న ఈ సురేష్ అనే వ్యక్తిని మీరే కోర్టులో ప్రొడ్యూస్ చేసిరు అని, అంటే టీవీలలో లాయర్లతో లొంగిపోయినా అని వస్తున్నది. లేదు లేదు కాదు, అతన్ని నేనే తీసుకొని పోయి మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరుచున్నాను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కొడంగల్ మ్యాజిస్ట్రేట్ ముందర ఈ రోజు 3:30 గంటలకి అక్యూజ్డ్ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసినాను. పోలీసులందరికీ చాలా సంభ్రమాశయాలతో ముంచింది. ఒక్కసారిగా పోలీసు వాళ్ళు ఇది ఎట్లా జరిగింది అని చెప్పేసి మొత్తం పోలీసులు అంతా అక్కడ గుమిగూడారు. ఎట్లా శరత్ దగ్గర ఉండే, ఎట్లా తీసుకొచ్చినాడు, ఏం చేసినాడు అని. అంటే ఇప్పుడు A1 కి మిగతా వాళ్ళందరికి బెయిల్ అప్లికేషన్స్ వేస్తారు కదా, A2 కనుక బయట ఉంటే వాళ్ళ బెయిల్ అప్లికేషన్స్ వినడానికి అవరోధం ఏర్పడుతుంది. వాళ్ళ బెయిల్ అప్లికేషన్స్ వినే అవకాశం లేదు. కాబట్టి అసలు ఈ కేసులో ఒక పురోగతి జరగాల, ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక త్వరితగతిలో జరగాలని అనుకున్నప్పుడు అక్యూజ్డ్ కోర్టు నుంచి తప్పించుకొని పోవడము, పోలీసుల నుంచి తప్పించుకొని పోవడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. కాబట్టి యాజ్ ఫార్మర్ గవర్నమెంట్ లీడర్ గా నా దృష్టిలో కూడా అక్యూజ్డ్ ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడము, కోర్టులో సరెండర్ చేయడం కరెక్ట్ అని అనుకొని నేను అతన్ని తీసుకెళ్లి కోర్టులో సరెండర్ చేసినాను. మెజిస్ట్రేట్ గారు అతని సరెండర్ ను యాక్సెప్ట్ చేసేసి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపినాడు. ఇప్పుడు అంటే మీ ఆధ్వర్యంలోనే ఉన్నాడా సార్ తను ఇన్ని రోజులు? అతను నా దగ్గరే ఉండేది, నేనే అతన్ని తీసుకెళ్లి అప్పగించినాను జడ్జి గారికి. ఓకే. అంటే పోలీసులు చాలా రోజుల నుంచి వెతుకుతుండే, అంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా మొత్తం జల్లెడబట్టినారు. కర్ణాటక, మహారాష్ట్రలలో జల్లెడబడుతూ పోయినారు వాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు తిని A2గా ఉన్నారు కదా సార్, సురేష్ A2గా ఉన్నాడు. A1 పట్నం నరేందర్ రెడ్డి. ఇతన్ని రిమాండ్ కేసు డైరీలో A1 గా నరేందర్ రెడ్డిని, ఆ తర్వాత A2గా ఇతన్ని మార్చారు. బట్ ఫస్ట్ విడుదల చేసిన FIR లో కూడా ఇతన్ని A1 గా చూపెట్టారు. ఓకే. అసలు పోలీసులంతా కట్టుకథ అల్లారు సార్. అసలు యాక్చువల్లీ ఇతను ప్రొవోక్ చేసినాడు అది ఇది అని, అసలు స్టోరీ అది కాదు. ఓకే, స్టోరీ డిఫరెంట్. ఓకే. అంటే ఏంటి సార్, అంటే మీ దృష్టికి వచ్చింది ఏంటి? మీరు సురేష్తో ఇన్ని రోజులు మాట్లాడుతున్నారు కదా, అంటే తను దాడి చేసిన తర్వాత నుంచి మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మీరు తనతో టచ్లో ఉన్నారు. అంటే నేను టచ్ లో ఉన్నాను అంటే ఒక డిఫరెంట్ వేలో టచ్ లో ఉన్నాను. ఇట్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కౌన్సిల్ అండ్ ది అదే ఒక అడ్వకేట్ గా మీరు టచ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఆ రోజున లగ్చర్ల అవుట్స్కర్ట్స్ లో సార్ దుగ్గ్యాల మందిరం మన మండల్ పరిధిలో కూడా వీళ్ళు ప్రజల యొక్క ఆలోచన సరళిని తీసుకోవడానికి అని దాన్ని ఏమంటారు, పబ్లిక్ ఒపీనియన్. ఓకే. దాని అదే ఆ TSSI కి ఉంది కదా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఆ ల్యాండ్ తీసుకునే విషయంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణకి వాళ్ళు దుగ్గ్యాల మండల పరిధిలో కూడా ఒక చోట అరేంజ్ చేసినారు. వీళ్ళందరేమో గ్రామస్తులందరేమో లగ్జర్ల గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళు ఉన్నారు. అంటే ఈ లోగడ కొంతమంది ఆఫీసర్లు వస్తున్నారా ఏంటిది అనేటప్పటికి ఆ లెక్చర్లకు సంబంధించిన, అంటే కొడంగల్ కు సంబంధించిన ఒక SI సురేష్ ను చూసినాడు. సురేష్ అందరికి పరిచయం. అతను ఏం చేసినాడు, సురేష్ ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇతను వెంకటరెడ్డి ముందర తీసుకొచ్చినాడు. వచ్చేసేసి వెంకటరెడ్డితో మాట్లాడించినాడు. ఈ లోగడ ఏమైంది, అక్కడికి కలెక్టర్ కూడా వచ్చినాడు, ప్రతీక్ జైన్. తర్వాత ఇతను ఎవరు అంటే ఇతను సురేష్ సార్, ఇతను అక్కడ ఊరు వ్యక్తి అని చెప్పిన తర్వాత గ్రామస్తులు ఎందుకు ఇక్కడికి రావట్లేదు అని అంటే, సరే ఇది ఈ గ్రామానికి ఇక్కడ ఇప్పుడు మీరు ఎక్కడైతే మీటింగ్ పెట్టారో దీనికి లగ్జర్లకు సంబంధం లేదు సార్, ఇది దుగ్గ్యాల మండలంలో ఉన్నది, అందుకోసమే వాళ్ళు మా గ్రామ పంచాయతీ పరిధిలోనే అక్కడే ఉన్నారు వాళ్ళు అని అన్నారు. అన్న తర్వాత నేను సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం అక్కడికి పోదాంపా అని అన్నాడు. అంటే ఇతను చెప్పినాడు, లేదు సార్ అక్కడ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు, మీరు రావడం మంచిది కాదు సార్ అంటే, ఏం కాదాపా నేను వస్తున్నాపా అని చెప్పేసి ఇతను 2 వీలర్ మీద నువ్వు మాకు టో చూపెట్టు అని చెప్పేసి ఈయన వెహికల్ వెనుక ప్రతీక్ జైన్ ఒక 2 ఆఫీసర్లతో సహా వెళ్ళినాడు. ఇతను 2 వీలర్ అవడం వల్ల వాళ్ళు ఓవర్టేక్ చేసేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి ముందే చేరుకున్నారు. సురేష్ కంటే ముందే ప్రతీక్ జైన్ చేరుకున్నాడు. చేరుకునేటప్పటికి వాళ్ళందరూ కలెక్టర్ డౌన్ డౌన్, కలెక్టర్ గో బ్యాక్ అని చెప్పేసి స్లోగన్స్ ఇచ్చినారు. ఈ లోగడ వ్యవహారం అంతా జరిగింది. అసలు సురేష్ అనే వ్యక్తి కేవలము ఫలానా గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీ ముందర ఉన్నారు అనే విషయం మాత్రం కలెక్టర్ చెప్పి నిజానికి కలెక్టర్ కు సహకరించినాడు, వద్దని వారించినాడు. కలెక్టర్ ను ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకండి అని చెప్పినాడు. అయినా సరే కలెక్టర్ సొంతగా నిర్ణయం తీసుకొని ఆఫీసర్లను తీసుకొని వెళ్ళాడు. ఆ కాడ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆ మహిళలను చాలా నానా దుర్భాషలాడినాడు.
ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ శీలం మీద కూడా ఆరోపణలు చేస్తూ మాట్లాడితే దాని వల్ల మహిళలందరూ ఎదురు తిరిగి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బీభత్సం సృష్టించారు. ఏమో ఆయన కడా చైర్మన్ చాలా సాఫ్ట్ మంచి వ్యక్తి అని ఏదో కొంతమంది అంటున్నారు. అలా వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అక్కడ లేకపోతే వాళ్ళే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంకొక విషయము, ఈ 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేసినాడు అని అంటున్నారు సురేష్. అతను ఒకేసారి చేసినాడు, 42 సార్లు చేసినట్టుగా వాళ్ళను రికార్డ్ చూపెట్టమన్నాడు. ఓకే, కాల్ డాటా show that he was speaking to Narendra Reddy 44 times or 41 times. Only once he spoke to Narendra Reddy, that's all. సో ఫస్ట్ టైం మాట్లాడంటే ఒకేసారి కాల్ చేసినా దేని గురించి మాట్లాడినా అని చెప్పినారు సార్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పినారు సార్? ఇట్లా మరి మా గ్రామంలో ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్నారు సార్, మా గ్రామంలో ఎవరు ఇంట్రెస్ట్ గా లేరు, చాలా అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని మీరు రక్షణ కల్పించాలా అంటే ఆయన అన్నాడు నేనేం చేయగలను, మీరే వ్యతిరేకించాలి, మేము ఇవ్వమనే విషయం మీరు కలెక్టర్ కు చెప్పండి అన్నమాట చెప్పినాడు. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ ఏంటి సార్ కేసు? ఇప్పుడు నిన్న బెయిల్ తిరస్కరించినట్టుంది కోర్టు నరేందర్ రెడ్డిది. తిరస్కరించిన వాయిదా వేసినారు, సారీ వాయిదా వేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏంటి సార్? ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరగాల, ఎవరిది? పట్నం నరేందర్ రెడ్డిది. పట్నం నరేందర్ రెడ్డి మీద బెయిల్ అప్లికేషన్ మీద ఆర్గ్యుమెంట్ జరగాలి. తర్వాత ఇప్పుడు సురేష్ ని అంటే పోలీస్ కస్టడీ కోసమని పోలీసు వాళ్ళు ఒక అప్లికేషన్ వేసుకుంటారు. ఎందుకంటే ఇతను కీలక నిందితుడు, ఇతని వల్లే జరిగిందని వాళ్ళు ఒక స్టోరీ అల్లారు కదా, స్టోరీని బలపరచడానికని వాళ్ళు పోలీస్ కస్టడీ కోసం ఒక అప్లికేషన్ వేసుకొని సురేష్ ను కస్టడీలోకి తీసుకొని సురేష్ ద్వారా కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ ఆ కట్టుకథకి కొంత క్రెడిబిలిటీ తీసుకొస్తారు అనమాట. ఇప్పుడు ఈ కేటీఆర్ ఇందులో అరెస్ట్ చేయొచ్చు అన్న ఈ చర్చ ఒకటి తీసుకొస్తున్నారు. కేటీఆర్ కూడా ఢిల్లీకి పోయిండు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని ఆయన అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ని ఒకవేళ అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్ మీకు? చాలా హంబగ్, కేటీఆర్ ను ముట్టుకోవడానికి వీల్లేదు ఈ కేసులో. ఓకే, ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ భూములు కోల్పోతున్నారు, వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన విషయము, వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 300A కింద వాళ్ళ భూమిని వాళ్ళు కలిగి ఉండేటువంటి అధికారం వాళ్ళకు ఉంది. అక్రమంగా దురుద్దేశపూర్వకంగా బలవంతంగా భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ నిరసనను ప్రకటిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు వాళ్ళకి అండగా నిలబడడం పరిపాటి. ఓకే, ప్రదేశాల్లో కూడా రైతుల తరఫున ఇతర ప్రతిపక్షాల వాళ్ళు నిలబడ్డారు. ఇది సహజంగా జరిగింది. అంతేగాని కేటీఆర్ ని అక్యూజ్ చేసుడు ఇంకా శరత్ కుమార్ ని అక్యూజ్ చేసుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఫోన్ కాల్ డేటా ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు, మరి అదేమైనా ఆధారం ఉంటే ఏమన్నా? ఎంత కాల్ డేటా ఉన్నా కూడా ఎప్పుడు రోగి ఎట్లయితే డాక్టర్ ను కన్సల్ట్ చేస్తాడో బాధలో కష్టంలో ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధిని కన్సల్ట్ చేస్తారు. ఒకవేళ అట్లా ఈ విషయం మాట్లాడినందుకే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే అసలు కేటీఆర్ కు యాజ్ శాసనసభ్యుడిగా ఉన్న ప్రివిలేజెస్ కి భంగం కలుగుతుంది. స్పీకర్ విల్ స్టెప్ ఇన్ టు షూస్ ఆఫ్ కేటీఆర్. ఎట్లా చేస్తారు మీరు అని అడుగుతాడు. రైట్ సార్, అంత సులభమైన పని కాదు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈయన సురేష్ బెయిల్ మీరే ఫాలో అప్ చేస్తారా, లేకపోతే నరేందర్ రెడ్డి అడ్వకేట్ అట్లా వాళ్ళ సైడ్ వెళ్తుందా సార్? యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఎవరు లేదు సార్, వాళ్ళు తర్వాత టేక్ ఓవర్ చేస్తున్నారు వీళ్ళని. కానీ మొదటి నుంచి ఉద్యమానికి మద్దతు ఇచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీ దగ్గర కాదు సార్, ఇప్పుడు మీ దగ్గర సురేష్ ఉన్న విషయం వీళ్ళకి తెలియదా సార్? కేటీఆర్ వీళ్ళకి ఎవరికి? ఇప్పుడు కేటీఆర్ కానీ వీళ్ళకి అంటే బీఆర్ఎస్ వాళ్ళే ఫాలో అప్ చేస్తున్నారు కదా కేసు. వాళ్ళు నా దగ్గర ఉంచుదురా వాళ్ళు. ఓకే, ఓకే. అడ్వకేట్ కి క్లయింట్స్ కుండే రిలేషన్షిప్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటది. మేము ప్రొఫెషనల్ గా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది క్లయింట్. మేము చట్టానికి సహకరించినాం. రూలేషన్ తీసుకువచ్చేసేసి మ్యాజిస్ట్రేట్ ముందులో పెట్టి ఈ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగడానికి మేము సహకరించినాం. యాజ్ ఎ లాయర్, యాజ్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్.